श्रीराम जय राम जय जय राम। ఇచ్చేసి ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం. అయోధ్య రామాలయం కొన్ని వందల సంవత్సరాల హిందువుల కళ. అది జనవరి 22 నాడు అది తీరబోతుంది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి హిందూ బంధువులందరూ కూడా విశేష ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు
జనగామ నడుబొడ్డున అయోధ్య రామాలయం నుండి రాముని యొక్క ఆశీస్సులతో అక్షింతలు రావడం జరిగింది. అక్షింతలు చాలా ఘనంగా ఈ పట్టణంలో ఊరేగించబడతాయి. ఇక్కడ నుంచి జనగామ జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పంపిణీ చేయబడుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గుర్తించాలి, ధర్మో రక్షిత రక్షిత అన్నారు. ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని మనం రక్షిస్తాం. ప్రపంచంలో అనేక సివిలైజేషన్స్ ఉంటాయి. మెసొపొటేమియా అని, ఇరాన్ కానీ, ఈజిప్ట్ సివిలైజేషన్ అని అన్నీ అంతరించిపోయాయి. కానీ కేవలం హిందూ సివిలైజేషన్, భారత సివిలైజేషనే మిగిలింది. దానికి ప్రధాన కారణం పేదోడైనా పెద్దోడైనా ఒక అంకిత భావంతో తమ జీవితంలో ధర్మాన్ని రక్షిస్తున్నారు, దేవుని పూజిస్తున్నారు కాబట్టి ఇది ఉంటుంది. అయితే ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 600 సంవత్సరాల హిందువుల కళ రాముని జన్మస్థానంలో రామాలయం నిర్మించాలని ఒక కళ నెరవేరింది. జనవరి 22 నాడు ఈ యొక్క శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. దేశ ప్రజలందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ పాల్గొనాలని మనవి. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video, and to get the notification of a video, hit the bell icon.